ఏ పాటలో లయకన్య హొయలుపోతుందో, ఏ పల్లవిలో మాధుర్యం ఒళ్ళు విరుస్తుందో తప్పకుండా ఆ పాటకి స్వరకర్త సత్యంగా రై తీరాలి. ఇది సత్యం సత్యం సత్యం. 1968లో పాల మనసులు చిత్రంతో తెలుగు సినీ సంగీత ప్రపంచంలో తొలి అడుగులు వేసినటువంటి సత్యం గారు మరో 5 ఏళ్లకు గాయకుడిగా బాలుగారి బాటని పూలబాట చేశారు అనడం అతిశయోక్తి కాదు. కన్నెవయసు చిత్రంలోని దాశరథి గారి ఏ దివిలో విరిసిన పారిజాతమో అన్న పాటతోనే బాలుగారి పురోగతి మొదలైంది. 40 ఏళ్ల తర్వాత కూడా వసివాడని ఆ పారిజాతాన్ని మనకి వినిపించబోతున్నారు, అందించబోతున్నారు బాలుగారు. ఒక చిన్న సవరణ, నా జ్ఞాపక శక్తి కరెక్ట్ అయితే ఆయన మొట్టమొదటి సినిమా పాల మనసులు కాదు, సవతి కొడుకు అనుకుంటాను. సవతి కొడుకు అన్న ఒక సినిమాకి ఆయన సంగీతం చాలా రోజులు, ఇట్ వాజ్ వే బ్యాక్ ఇన్ 60sలో ఇచ్చారు ఆయన. ఇదే కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలంటే, చాలామంది పెద్ద సంగీత దర్శకుల దగ్గర ఒక ఘోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారు. నేను చెప్పను ఏ పాటలు ఆయన చేశారని. మనం ఇవాళ పాడుకుంటున్న చాలా చాలా గొప్ప పాపులర్ పాత పాటలన్నింటిలో కూడా ఆయన హస్తవాసి ఉంది. బట్ పాల మనసులో నేను ఫస్ట్ టైం ఆయనతో పాడాను, ఆయన సంగీత దర్శకత్వంలో పాడాను, నేను ఎల్లారీశ్వర్ గారు. అది ఒక గొప్ప సంఘటన. నిన్నెవడరా పాడడానికి రమ్మనింది అన్నాడు ముందు ఆయన నన్ను. పక్కనేమో భాస్వరం, ఆ అమ్మాయి అప్పటికే విపరీతం, 10 రూపాయలు ఇస్తే 200 రూపాయలకు పాడుతుంది తను, నాకు ఇచ్చేదే రూపాయి. అప్పుడు నీ ఎలా పాడాలి, ఆవిడతో అంత పెద్ద ఆవిడతో కలిసి పాడడం చేత కాదు, ఆ ఎక్స్ప్రెషన్ రావట్లేదు. చలం గారికి కామెడీ సాంగ్ అందులో. నేను 2-3 రిహార్సల్ చూసి చదువుకునేవాడు చదువుకోకుండా ఎందుకు చాలా పాడడానికి అతలు పో అన్నాడు. బోర్మని ఏడుస్తూ బయటకు వెళ్ళిపోయాను. ఆ రాత్రిపూట 2 to 9 కాల్ షీటు బయట మామిడి చెట్ల కింద కూర్చొని ఏడుస్తున్నాను. అప్పుడు ఆ సినిమా కంపెనీకి ప్రొడక్షన్ మేనేజర్లు ఇద్దరు చాలా గొప్ప ప్రొడ్యూసర్స్ అయ్యారు. తర్వాత వైవీరావు గారును, తర్వాత పూర్ణచంద్రరావు గారు. వాళ్ళిద్దరూ చేనా ఏడుస్తున్నావు అంటే, నాకు పాటలు అయితే పోయిందండి, తిడుతున్నాడు నన్ను, నేను నాకు అక్కర్లేదు సార్ అన్నాను. బుజ్జగించి లోపలి సత్యం ఏంటో చిన్నపిల్లాడిని అలా ఏడిపిస్తాండి, ఇలా ఎవరంటే వాళ్ళని తీసుకురండి మీరు, వీళ్ళందరికీ నేను మ్యూజిక్ చేయాలన్నారు ఆయన. అలా నన్ను భరించిన ఆ వ్యక్తి ఆ తర్వాత మరొక గాయకుడిని ఒప్పుకోలేదు. ఆయన నన్ను కొడుకు అని పిలిచేవాడు మనసారా. ఇంకా మరీ గత్యంతరం లేకపోతే ఎవరి చేతన పాడించారేమో తప్ప నా గొప్పతనం అంటలేదండి. నాకు ఎంతమంది ఎంత వాత్సల్యం చూపించారు, నా జోల్లో ఎంత స్వరభిక్ష పెట్టారో చెప్పడానికి వీల్లేదు. వాళ్ళందరి చలవే ఇవాళ నేను ఇక్కడ ఉన్నాను అంతే. ఓకే సార్, మెలోడియస్ సాంగ్ వినడానికి మేమందరం సిద్ధమైపోయాం. దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయేనే. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. నీ రూపమే దివ్య దీపమై, నీ నవ్వులే నవ్య కాంతులై, నా కన్నుల వెన్నెల కాటి నింపెనే. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే. పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే, నీలి ముంగురులు పిల్లగా
పిల్లగాలితో ఆటలాడగా రావే కాలి అందియలు కల్లు కల్లు మన కాలి అందియలు కల్లు కల్లు మన రాజహంసవై రావే ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము నిదురమబ్బులను మెరుపు తీగవై అలలు రేపినది నీవే బ్రతుకు వీణపై ప్రణయ రాగమును ఆలపించినది నీవే నిదురమబ్బులను మెరుపు తీగవై అలలు రేపినది నీవే బ్రతుకు వీణపై ప్రణయ రాగమును ఆలపించినది నీవే పదము పదములో మధువులూరగా పదము పదములో మధువులూరగా కావ్య కల్యవై రావే ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము నా మదిలో నీవై నిండిపోయెనే ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము థ్యాంక్ యూ సో మచ్ బాలు గారు. అప్పటికి ఇప్పటికీ నాలాంటి అందమైన అమ్మాయిల్ని చూసినప్పుడు పాడడానికి ఒక అందమైన పాట మీరు పాడారు. థ్యాంక్ యూ. మన రహస్యాలు ఇలా బయటపెట్టడం బాగుండదమ్మా. బాలు గారు, అంటే నా అందం ఓపెన్ సీక్రెట్ అండి, అందరికీ తెలిసిపోయిన విషయం. అయితే మీరు ఒప్పుకున్నాం కాదని చెప్పట్లేదు, మాటి మాటికి మీరు నేను అందగత్తెని చెప్పండి చెప్పండి అంటే ఎట్లా? కొంచెం పాపులారిటీ వస్తే చాలా బాగుంటుంది చాలా కదా. అందగత్తి కదండి ఆవిడ. చెప్పండి. నాగేశ్వరరావు గారే అన్నారు మిమ్మల్ని ఒకసారి. యూ లుక్ బ్యూటిఫుల్, ఐ టెల్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.